ప్రెజెంట్ ఇది మన ఇండియాలో అసలు ఎక్కువ అవైలబుల్ అయితే లేదు. మీరు ఎట్లా తీసుకొద్దాం అనుకుంటున్నారు దీన్ని? నేను అదే దిస్ ఇస్ వాట్ మై ఇంటెన్షన్ వాస్. ఇండియాలో లేదు. ఇండియాలో అగ్రిటెక్చర్ అనేది చాలా కొత్తగా ఉంది. కొంతమంది ఈ ఫార్మ్ ఎంతూజియాస్ట్లు ఆల్రెడీ బయట నుంచి ఇంపోర్ట్ చేయించుకొని చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ బాగానే నడుస్తుంది అండ్ దే ఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్. అది డాక్యుమెంట్ చేయనివ్వరు. సో కొంతమంది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, వాళ్ళే పైపులను తీసుకొచ్చేసి కోసేసి ఓకే వాళ్ళే హీట్ చేసుకొని వర్టికల్ ఏరోపోనిక్ టవర్స్ అని, హైడ్రోపోనిక్ టవర్స్ అని, ఫ్లాట్ బెడ్ అని, వర్టికల్ బెడ్ అని కొంతమంది చేస్తున్నారు. కానీ ఇది ఒక సర్వీస్ రూపంలో ఉందా? దిస్ ఇస్ వాట్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. నేను ఇక్కడ కమర్షియలైజేషన్ చేయాలి అనుకుంటున్నాను. దీన్ని కమర్షియల్గా ఒక సర్వీస్ రూపంలో, ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు కూడా మీ ఊర్లో ల్యాండ్ ఉండొచ్చు కదా. ఓకే, వాట్ ఇఫ్ నేను ఇక్కడ ఉండి మీకు అలాంటి ఒక ఆప్షన్ క్రియేట్ చేసి ఇవ్వగలిగితే? ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. సో అగ్రిటెక్చర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది ఇది. సో వాట్ వీ కెన్ డూ, ఒక నార్మల్ ఆర్కిటెక్ట్ ఒక హ్యూమన్కి తగ్గ కంఫర్టబుల్ స్పేసెస్ని ఏదైతే విధంగా డిజైన్ చేస్తాడో అదే విధంగా ప్రతి ప్లాంట్కి, మీరు అన్నారు కదా కొన్ని రూట్స్ చాలా కిందకి పోతాయి, దాట్స్ వేర్ ఐ కమ్ ఇన్. సో వాటిని ఎలా ట్యాకిల్ చేస్తాం, వాటికి ఎలాంటి సిస్టమ్స్ని మేము డిజైన్ చేయబోతున్నాం. సో దిస్ ఇస్ వాట్ అగ్రిటెక్చర్ వాస్. ప్లాంట్కి స్పేస్ని డిజైన్ చేస్తాం, ప్లాంట్ సైన్స్ని అర్థం చేసుకొని. ఇప్పుడు ఆర్కిటెక్ట్ హ్యూమన్ సైన్స్ని అర్థం చేసుకుంటాము. దట్స్ ఇట్. ఒక ఫార్మర్ గా ఒక ఆర్కిటెక్చర్ గా రెండు కలిపితే అగ్రిటెక్చర్. yes, great. ఇప్పుడు ఇందాక మనం బిఫోర్ మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పారు లైక్ మనకి ఇంటర్ తర్వాత ఒక ఎంపీసీ బైపీసీనే తెలుసు. సో చాలా మందికి ఆర్కిటెక్చర్ అనేది తెలియదు. సో అసలు ఏంటి ఆర్కిటెక్చర్ అంటే? అసలు నిజానికి మనం ఏమని చెప్తాము? అసలు ఆర్కిటెక్చర్ లో ఏముంటుంది? యూజువల్లీ ఇప్పుడు ఎంత క్లియర్గా చెప్పినా కానీ ఇప్పుడు అంటే ఇదివరకు అసలు ఆర్కిటెక్ట్, ఇప్పుడు మీరు ఆర్కిటెక్చర్ అని అంటున్నారు కదా, అసలు ఆర్కిటెక్ట్ అంటే ఎవడో కూడా తెలియదు. మనకు తెలిసిందల్లా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత నువ్వు నీట్గా ఐటీ కార్పొరేట్ ఎంప్లాయ్ అవుతావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేదు అనుకుంటే డాక్టర్, అంతే. ఇంకా ఇది కాకుండా ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంటాయి అని చెప్పేసి, ఇట్లా ఆర్కిటెక్చర్ ఉంటుంది అని చెప్పేసి, ఆర్ట్ ఉంటుంది అని చెప్పేసి, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది అని చెప్పేసి, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, చాలా ఉన్నాయి. కానీ అప్పట్లో మా ఊరు దాకా అయితే రాలా. మా ఊర్లో మేము ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాకు రెండే ఆప్షన్లు వస్తాయి. యూజువల్లీ ఈవెన్ మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఆర్కిటెక్చర్ అంటే ఒక మనిషికి కంఫర్టబుల్గా స్పేస్ని డిజైన్ చేయటమే ఒక ఆర్కిటెక్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, ఓకే, మీరే సరే లైక్ యూ వాంట్ ఎ డ్రీమ్ హౌస్. సో మీరు ఎవరి దగ్గరికి పోతారు? ఫస్ట్ ఆర్కిటెక్ట్ దగ్గరికి పోతారు, పోయి అడుగుతారు లైక్ నాకు ఇలా ఉండాలని ఉంది, నేను ఇక్కడ ఇది చూశాను, నాకు ఇది నా ఫ్యాంటసీ హౌస్, నాకు ఇట్లా ఉండాలి, సో నా కిచెన్ ఇట్లా ఉండాలి, నా లివింగ్ రూమ్ ఇట్లా ఉండాలి, నా బెడ్రూమ్ ఇట్లా ఉండాలి, నా బాల్కనీలో ఇట్లా ఉండాలి, నేను సాయంత్రం పూట వరండాలో కూర్చుంటే నాకు సాయంత్రం ఒక బ్రీజ్ వచ్చే విధంగా ఉండాలి, ఓకే, నా ఇంట్లోనే ఒక చిన్న మినీ స్విమ్మింగ్ పూల్ కావాలి. ఇది మీ డ్రీమ్ స్టేట్మెంట్. సో ఇది మీరు చెప్పినప్పుడు మీకు తగ్గట్టు మీ ఫర్ సపోజ్ ఒక హ్యూమన్ నార్మల్ కొంతమంది 6 feet ఉంటారు, కొంతమంది 5.5 feet ఉంటారు. సో వాళ్ళకి తగ్గట్టు డిజైన్ చేస్తాం అన్నీ. ఇప్పుడు మా అమ్మ ప్రాక్టికల్గా చూసుకోవాలి అనుకుంటే మా అమ్మ 5.3 అనమాట, నాకంటే చాలా చిన్నగా ఉంటారు. సో ఆమెకి కిచెన్ నేను డిజైన్ చేసి ఇవ్వాలి అంటే, సో ఎట్లా డిజైన్ చేసి ఇవ్వాలి? రెగ్యులర్ గా మనం మోడ్యులర్ కిచెన్ అని వింటూ ఉంటాం కదా, ఈ మోడ్యులర్ కిచెన్ లో ఏంటి అంటే డిఫరెంట్ హైట్స్ దొరకవు. సో కస్టమైజేషన్కి వెళ్ళాలి. సో ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చామంటే వాడు కట్టేసి ఇస్తాడు. సో ఈ కస్టమైజేషన్ ఉండదు. ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడంటే ఆ హ్యూమన్ స్టడీ చేసి, ఓకే లేదు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, అతన్ని స్టడీ చేసి డిజైన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆర్కిటెక్ట్ అంటే ఓన్లీ బిల్డింగ్స్ మాత్రమే కాదు, ఇది బిల్డింగ్స్ లో ఇంటీరియర్, ఆ హ్యూమన్కి సంబంధించి ఏదైనా కానీ, అది ఇంటీరియర్ అయినా కానీ, ప్రొడక్ట్ డిజైన్ అయినా కానీ. ఇప్పుడు మనం స్పేస్లో ఒక సరే శాటిలైట్ అనుకుందాం, ఓకే, ఒక శాటిలైట్లో ఒక హ్యూమన్ కూర్చుంటే అసలుకి అక్కడ యాంటీ గ్రావిటీలో ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు చెయ్యి ఇక్కడ మనం గాల్లో ఒక త్రో చేస్తే
అది గ్రావిటీకి కింద వస్తుంది, వస్తుంది. అక్కడ రాదు. అవును. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా ఆ స్పేస్ ని డిజైన్ చేస్తారు? ఓకే ఓకే మీరు ఇంటర్స్టెల్లార్ ఇలాంటి చూస్తే మొత్తం ఒక రౌండ్ షేప్ లో ఉంటుంది. ఇవన్నీ కనిపిస్తూ అవును, ఉంటాయి. అవును. సో సిమిలర్లీ అట్లా డిఫరెంట్ ఆక్యుపేషన్స్ కి, డాక్టర్ కి ఒకలాగా, ఫార్మర్ కి ఒకలాగా, సో ఒక్కొక్క ప్రొఫెషన్ కి ఒక్కొక్కలాగా. దిస్ ఇస్ హౌ. మేము ఒక ప్రాజెక్ట్ చేసినాము మా గ్రాడ్యుయేషన్ టైంలో ఫిషర్మెన్ కమ్యూనిటీకి. ఓకే. సో ఇది ఒక రిట్రోఫిట్ ప్రాజెక్ట్ అన్నమాట. సో రిట్రోఫిట్టింగ్ చేయాలి వాళ్ళకి. సో వాళ్ళు ఆల్రెడీ ఉన్న హౌస్ ని మేము రీమోడల్ చేయాలి. రిట్రోఫిట్టింగ్ Okay. అంటే ఇది రీమోడల్. సో వాళ్ళు షోర్కి అంటే ఏటొడ్డునే ఉంటారు కాబట్టి వాళ్ళు సాయంత్రానికి వాళ్ళని కడుక్కోవాలి. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసి, మీరు ఎవరికి ఏదైనా కమ్యూనిటీని చూసుంటే వాళ్ళు బజార్ మీద పెట్టేసి ఆ వలల్ని మళ్ళీ అసెంబుల్ చేసుకుంటారు. Okay, okay, ఎందుకంటే okay, నెక్స్ట్ డే okay. మార్నింగ్ తిరిగి వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. అవునవును. సో దిస్ ఇస్ హౌ. వాళ్ళ ఇంటి వరండా యూజువల్లీ రాగానే కాళ్ళు కడుక్కోవడానికి మనం ఒక ట్యాప్ ని పెడతాం. పెట్టుకుంటాం. ఇది Starting మన లో ఖచ్చితంగా టిపికల్ ఉంటుంది. అవును. జోనింగ్ కదా. సో అట్లనే అక్కడ యూటిలిటీ ఏరియాని ఇచ్చాం మేము. ఓకే. సో వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇట్లా కడిగేసిన తర్వాత చాలా స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని కాస్త ఫస్ట్ ఫ్లోర్ కి షిఫ్ట్ చేసాం. ఓకే ఓకే. సో ఎలా షిఫ్ట్ చేసామో, మళ్ళీ ఆ స్మెల్ పైదాకా రాకుండా ఎలా చేస్తామనేది ఒక ప్రాజెక్ట్. ఓకే. సో దిస్ ఇస్ హౌ. మేము వాళ్ళని అర్థం చేసుకున్నాం. సో ఇట్లా డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉంటాయి. సో ఆక్యుపేషన్ కి తగ్గట్టు డిజైన్ చేయాలి. Yes, ఎప్పుడైనా కానీ. ఇది ఒక రిట్రోఫిట్ ప్రాజెక్ట్ అన్నమాట. సో రిట్రోఫిట్టింగ్ చేయాలి వాళ్ళకి. సో వాళ్ళు ఆల్రెడీ ఉన్న హౌస్ ని మేము రీమోడల్ చేయాలి. రిట్రోఫిట్టింగ్ Okay. అంటే ఇది రీమోడల్. సో వాళ్ళు షోర్కి అంటే ఏటొడ్డునే ఉంటారు కాబట్టి వాళ్ళు సాయంత్రానికి వాళ్ళని కడుక్కోవాలి. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసి, మీరు ఎవరికి ఏదైనా కమ్యూనిటీని చూసుంటే వాళ్ళు బజార్ మీద పెట్టేసి ఆ వలల్ని మళ్ళీ అసెంబుల్ చేసుకుంటారు. Okay, okay, ఎందుకంటే okay, నెక్స్ట్ డే okay. మార్నింగ్ తిరిగి వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. అవునవును. సో దిస్ ఇస్ హౌ. వాళ్ళ ఇంటి వరండా యూజువల్లీ రాగానే కాళ్ళు కడుక్కోవడానికి మనం ఒక ట్యాప్ ని పెడతాం. పెట్టుకుంటాం. ఇది Starting మన లో ఖచ్చితంగా టిపికల్ ఉంటుంది. అవును. జోనింగ్ కదా. సో అట్లనే అక్కడ యూటిలిటీ ఏరియాని ఇచ్చాం మేము. ఓకే. సో వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇట్లా కడిగేసిన తర్వాత చాలా స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని కాస్త ఫస్ట్ ఫ్లోర్ కి షిఫ్ట్ చేసాం. ఓకే ఓకే. సో ఎలా షిఫ్ట్ చేసామో, మళ్ళీ ఆ స్మెల్ పైదాకా రాకుండా ఎలా చేస్తామనేది ఒక ప్రాజెక్ట్. ఓకే. సో దిస్ ఇస్ హౌ. మేము వాళ్ళని అర్థం చేసుకున్నాం. సో ఇట్లా డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉంటాయి. సో ఆక్యుపేషన్ కి తగ్గట్టు డిజైన్ చేయాలి. చేయాలి Yes, ఎప్పుడైనా కానీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.